హైదరాబాద్ పేరు చెప్పగానే చార్మినార్ అండ్ బిర్యానీతో పాటు టక్కున గుర్తొచ్చే మరో పేరు పిస్తా హౌస్. మెయిన్గా రంజాన్ సీజన్లో పిస్తా హౌస్ అలీం అంటూ తినని వారంటూ ఉండరు. ఒక చిన్న బేకరీ షాప్ నుండి ఇంటర్నేషనల్ ఫుడ్ బ్రాండ్గా గ్రో అయిన మన పిస్తా హౌస్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో మై నేమ్ ఇస్ ఎంఆర్కే. ఇలాంటి టాపిక్స్ పైన డైలీ ఒక వీడియో అందరికీ అర్థమయ్యే విధంగా 5 to 10 minutesలో తీసి మీ ముందు ఉంచుతాం. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ది బిగినింగ్. పిస్తా హౌస్ జర్నీ 1997లో పాత బస్తీలోని చార్మినార్ దగ్గర ఉండే షాలిబండా అనే ఒక ప్లేస్లో స్టార్ట్ అయింది. దీన్ని ప్రారంభించింది ఎంఏ మజీద్ గారు. అప్పట్లో ఇది ఒక చిన్న బేకరీ అండ్ స్వీట్ షాప్. నాణ్యమైన బ్రెడ్, బిస్కెట్స్ అండ్ కేక్స్ ప్రజలకు అందించాలన్నదే అతని ఫస్ట్ గోల్. ఎంఏ మజీద్ గారు బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. అయినా సరే క్వాలిటీ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకపోవడంతో మెల్లిమెల్లిగా బిజినెస్ గ్రోత్ అవ్వడం స్టార్ట్ అయింది. ది హలీం రివల్యూషన్. పిస్తా హౌస్ రూపురేఖలు మార్చిన ఐటమ్ ఏదైనా ఉందంటే అది హలీం మాత్రమే. ఎందుకంటే హలీం అనేది అప్పటి వరకు రంజాన్ సీజన్లో ముస్లిం ఇళ్లలో లేదా పాత బస్తీ కొన్ని షాప్స్లో దొరికేది, అంతే. హలీంను ప్రతి ఒక్కరికి రుచి చూపించాలనే ఒక ఉద్దేశంతో ఎంఏ మజీద్ గారు ఒక పెద్ద ఎత్తున హలీం ప్రిపరేషన్ని స్టార్ట్ చేశారు. ఈ ప్రిపరేషన్ భాగంలో 100% ప్యూర్ మీట్, ప్యూర్ గీ అండ్ గోధుమలు ఇంకా కొన్ని స్పైసెస్ యూజ్ చేయడం వల్ల సిటీ మొత్తం హల్చల్ అయిపోయింది. అప్పట్లో ఎవరు ఊహించని విధంగా స్పెషల్ అట్రాక్టివ్ హీట్ రెసిస్టెంట్తో ఉన్న ప్లాస్టిక్ కంటైనర్లో ప్యాక్ చేసి ఇచ్చేవాళ్ళు. నేషనల్ అండ్ గ్లోబల్ రీచ్. పిస్తా హౌస్ ఓన్లీ హైదరాబాద్కి మాత్రమే పరిమితం అవ్వలేదు. వాళ్ళ థాట్ ప్రాసెస్ వల్ల బిజినెస్ ఎక్స్పాండ్ అయ్యి గ్లోబల్ లెవెల్కి రీచ్ అయిపోయింది. 2010లో హైదరాబాద్ హలీంకి ఒక ప్రెస్టీజియస్ జీఐ ట్యాగ్ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని సంపాదించుకుంది. దీనికి కారణం వాళ్ళు ప్లే చేసిన క్రూషియల్ రోల్ పిస్తా హౌస్ అండ్ మజీద్ గార్దే అని చెప్పాలి. హైదరాబాద్ హలీంని ఇండియా మొత్తం సప్లై చేయడానికి ఇండియా పోస్ట్తో కలిసి ఒక హిస్టారిక్ అగ్రిమెంట్ని కుదుర్చుకున్నారు. దీని ద్వారా ఇండియాలో ఉండే మేజర్ సిటీస్ లైక్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి సిటీస్కి పార్సల్స్ వెళ్ళాయి. ఇంతేకాకుండా మిడిల్ ఈస్ట్ సైడ్ ఉండే దుబాయ్, ఒమన్ అండ్ అమెరికా లాంటి కంట్రీస్కి హలీంని ఎక్స్పోర్ట్ చేసి ప్రపంచంలో ఉండే ఇండియన్స్కి మొత్తం ఇంట్రొడ్యూస్ చేశారు. మెనూ అండ్ ఎక్స్పాన్షన్. రంజాన్ సీజన్ అయిపోగానే పిస్తా హౌస్ క్లోజ్ అవుతుందనే భ్రమను ప్రజల నుండి చెరపడానికి వాళ్ళు కొత్త రకమైన వంటలపై ఫోకస్ చేశారు. పిస్తా హౌస్ బేకరీ ఐటమ్స్ కానీ, స్నాక్స్ కానీ, లేదా ఇంకా స్పెషల్ జాఫ్రానీ చాయ్ ప్రజెంట్ సిటీలో ప్రతి ఒక్కరి ఫేవరెట్గా మారింది. ఇంతటితో ఆకుండా బిర్యానీ, మండి, తందూరి లాంటి వంటకాలతో సహా ఎన్నో ఫ్లోర్స్ గల ప్రీమియం ఫ్యామిలీ సెక్షన్ను హైదరాబాద్లో ఉండే గచ్చిబౌలి, కూకట్పల్లి, సికింద్రాబాద్, అత్తాపూర్ ఇంకా మరెన్నో ప్లేసెస్లో వాళ్ళ బ్రాంచెస్ని ఎక్స్పాండ్ చేశారు. ది కంక్లూజన్. ప్రజెంట్ ఎంఏ మజీద్ గారితో పాటు తన ఇద్దరు కుమారులైన అబ్దుల్ మోన్సీ అండ్ మొహదీస్ అలీ ఈ ఇద్దరు బిజినెస్ రెస్పాన్సిబిలిటీస్ని హ్యాండిల్ చేస్తున్నారు. అంతేకాకుండా కార్పొరేట్ స్టైల్ బ్రాండింగ్, డిజిటల్ మార్కెటింగ్, స్విగ్గీ అండ్ జొమాటో ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా ఫాస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. జస్ట్ ఒక బేకరీగా స్టార్ట్ అయిన పిస్తా హౌస్ ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్కి ఉపాధి కల్పిస్తున్న అతిపెద్ద ఫుడ్ కార్పొరేషన్. ఫర్ మీ, ది జర్నీ ఆఫ్ పిస్తా హౌస్ ఇట్స్ నాట్ జస్ట్ ఏ స్టోరీ, ఇట్స్ an inspiration to the present generation. How a ordinary person can success with his ideas, with his thought process and innovation. Thank you for watching. See you in next video.